ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ పొలిటికల్ క్యాంపెయిన్లతో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరంలో పెద్ద ఎత్తున జనంలోకి వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలపై పడుతున్న భారాలు, అభివృద్ధి లేమి, కొరవడుతున్న ఉపాధి, ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అలానే వైసీపీ అధిష్టానానికి కొత్త భయం పట్టుకుంది. ఇందులో భాగంగా ఈ ఒక్క జనవరి నెలలోనే రాష్ట్రంలో 25 బహిరంగ సభలు నిర్వహించాలని చంద్రబాబు తలపెట్టారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఈ సభలు జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికలకు ఫిబ్రవరిలో షెడ్యూల్ వెలువడొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది వెలువడిలోపే ప్రజల్లో ఒక ఊపు తేవాలన్న వ్యూహంలో టీడీపీ అధినాయకత్వం ఉంది. ఈ నెలలో భారీగా బహిరంగ సభల్ని నిర్వహించాలని, దీనికి తగినట్లుగా ప్రచారం ఏర్పాట్లు చేయాలని నియోజకవర్గ నాయకత్వాలను ఆదేశించింది టీడీపీ. ఇందులో మొదటి సభ ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ నెల 5వ తేదీన జరగనుంది. ఆఖరి సభను ఈ నెల 29వ తేదీన నిర్వహించేందుకు ప్రణాళిక తయారు చేశారు. కొన్ని రోజుల్లో రోజుకు 2 సభలు, మరికొన్ని రోజుల్లో 4 సభలు నిర్వహించేలా ఈ ప్రణాళిక తయారైంది. రోజుకు 4 సభల ప్రతిపాదనను జిల్లా నాయకులు అంగీకరించడం లేదు. సమయం సరిపోదని వారు వాదిస్తున్నారు. కానీ ఈ నెలలోనే అన్ని జిల్లాల పర్యటనలు పూర్తిగా కావాలని అధినాయకత్వం పట్టుదలతో ఉంది. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 7వ తేదీన తిరువూరు, ఆచంటల్లో సభలు జరగనున్నాయి. ఈ నెల 11న చిలకలూరిపేట సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారని సమాచారం. అదేవిధంగా జనవరి నెలాఖరులో అనంతపురం జిల్లాలో జరిగే సభకు పవన్ హాజరవుతారని విశ్వసనీయ సమాచారం. ఈ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలు, ప్రచార అంశాలపై టీడీపీ నాయకత్వం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది. ఎన్నికల ముందు పార్టీ అనుబంధ విభాగాల పనితీరులో కూడా వేగం పెంచాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. బీసీ అనుబంధ విభాగానికి ఒక ప్రణాళిక కూడా అందజేసింది. ఇందులో భాగంగా ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 2 ప్రత్యేక వాహనాల్ని సిద్ధం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో బీసీ వర్గాల వద్దకు వెళ్లి టీడీపీ ఎజెండాను, వారికి జగన్ ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని వివరిస్తారు. ఇదే మాదిరిగా అన్ని అనుబంధ విభాగాలు తమ ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలని నాయకత్వం ఆదేశించింది. కింది స్థాయిలో కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని కూడా నిశ్చయించారు. సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీలపై ముద్రించిన బాండ్లను ప్రతి నివాస ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి అందజేయాలని పార్టీ క్యాడర్ని గతంలోనే ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు 1,00,000 నుంచి 1,50,000 ఇళ్లను పార్టీ కార్యకర్తలు సందర్శిస్తున్నారు. ఈ సంఖ్యను 3 లక్షలకు పెంచాలని నాయకత్వం ఆశిస్తోంది. ఈ విధంగా చంద్రబాబు ఓ పక్క జనవరి నెల ప్రణాళికను సిద్ధం చేసుకుంటుండగా, మరోపక్క పార్టీ యువనేత లోకేష్ కూడా నియోజకవర్గ పర్యటనలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సుమారు 100 నియోజకవర్గాల్లో భారీ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించనున్నారు. ఒక్కో సమావేశంలో 3 నుంచి 4 వేల మంది కార్యకర్తలు పాల్గొనేలా చూడాలని, ఇంటింటికి వెళ్లే కార్యక్రమాన్ని ఈ సమావేశంలో ప్రధానంగా సమీక్షించాలని ఆయన నిశ్చయించారు. అన్ని నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి క్యాడర్ని ఉత్సాహపరిచి ఎన్నికలకు సన్నద్ధం చేసే నిమిత్తం వీటిని తలపెట్టారు నారా లోకేష్. రోజుకు 2 నియోజకవర్గాల చొప్పున 50 రోజుల్లో వీటిని పూర్తి చేయనున్నారు. సంక్రాంతి తర్వాత ఆయన పర్యటనలు ప్రారంభం కానున్నాయని సమాచారం.